హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి పరీక్ష సరళి అయితే చూద్దాము. ఎలా ఉంటుందో ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష సరళి అనేది, ఎవరెవరు ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు, ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ అనేది వినండి. పరీక్ష సరళి అనేది ఎలా ఉంటుందో చూడండి. ప్రశ్నల ఫార్మెట్టు, విభాగాల సంఖ్య మరియు ఇతర పరీక్ష అవసరాల గురించి ఒక ఆలోచన పొందడానికి అభ్యర్థులు ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష సరళి 2025 గురించి తెలిసి ఉండాలి. కింద షేర్ చేయబడిన ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ యొక్క వెయిటేజ్ తనిఖీ అయితే చేయండి. గతంలో వీడియో చేశాను ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ సంబంధించి, ప్రతి ఒక్కరూ చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ సంబంధించి చూడండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి సిలబస్ అనేది ప్రతి ఒక్కరూ ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అనేది క్లిక్ చేయండి. సిలబస్ అనేది వస్తుంది చూడండి. ఈ పరీక్ష సరళి అనేది ఎలా ఉంటుందో చూడండి. సిబిటి పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు అడుగుతారు. మరియు మొత్తం వ్యవధి చూసుకుంటే 90 నిమిషాలు అనేది ఉంటుంది. తప్పు ఆప్షన్లకు గుర్తించినందుకు 1/3 వంతు జరిమానాగా తగ్గించబడుతుంది. చూడండి, పరీక్ష వ్యవధి వచ్చి నిమిషాలు చూసుకుంటే 90 నిమిషాలు. అవి చూసుకుంటే జనరల్ సైన్స్లో సంబంధించి 25 క్వశ్చన్లు, గణితంలో సంబంధించి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్లో సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 క్వశ్చన్లు, 100 క్వశ్చన్లు, 100 మార్కులు. తర్వాత వచ్చి పీఈటీ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి పీఈటీ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, సిబిటిలో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పీఈటీగా పిలుస్తారు. నోటిఫై చేయబడిన మొత్తం ఖాళీలను ఉన్న అభ్యర్థుల సంఖ్య 3 రెట్లు ఎక్కువ మంది పీఈటీగా పిలుస్తారు. అభ్యర్థులు పీఈటీని క్లియర్ చేయడం తప్పనిసరి మరియు తుది మెరిట్ జాబితాను తయారు చేసినప్పుడు ఈ పరీక్షలో పొందిన మార్కులు అనేది లెక్కించరు. పురుషులు కానీ మరియు మహిళలు కానీ అభ్యర్థులు ఎవరైనా సరే దానికోసం ఆర్ఆర్బి గ్రూప్ డి పీఈటీ ప్రమాణాల కోసం కింద పట్టికలో తనిఖీ అయితే చేయబడింది చూడండి. ప్రతి ఒక్కరూ పురుషుల అభ్యర్థుల సంబంధించి చూసుకుంటే కింద పెట్టకుండా 2 నిమిషాల 35 కిలోల ఎత్తి 100 మీటర్లు మోసుకెళ్ళండి. పురుషులైతే మీరనేది 35 కిలోల బరువు ఎత్తి 100 మీటర్లు అయితే మోసుకెళ్ళండి పురుషులైతే. మహిళలైతే 20 కిలోలు కింద పెట్టకుండా 2 నిమిషాల్లో చూసుకుంటే ఎత్తి 100 మీటర్లు అయితే మోసుకెళ్ళండి. పురుషులైతే 35 కిలోల బరువుని 2 నిమిషాల్లో 100 మీటర్లు అనేది మోసుకెళ్ళాలి. మహిళలైతే 20 కేజీల బరువును సంబంధించి 2 నిమిషాల్లో 100 మీటర్లు అయితే మోసుకెళ్ళాలి. ఇది పీఈటీ సంబంధించి. ఒకే అవకాశంలో 4 నిమిషాల 15 సెకండ్లు 1000 మీటర్లు పరిగెత్తండి. ఒకే అవకాశంలో 5 నిమిషాల 40 సెకండ్లు 100 మీటర్లు అయితే పరిగెత్తండి. పీఈటీ సంబంధించి అది. ముందు సిబిటికి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి టైం వేస్ట్ అయితే చేయకండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందో చూడండి. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది. తర్వాత పీఈటీ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఉంటుంది. ఇవి ఎంపిక విధానం వచ్చి చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ ఎంపిక ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది సార్ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి
అడుగుతున్నారు, వాళ్ళ కోసం నేను చేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ మాక్ టెస్ట్ అనేది రాయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఆన్లైన్లో కానీ ప్రతి ఒక్కరూ కోచింగ్ సెంటర్లో అయినా కానీ టెస్టులు ఉంటాయి కదా, అక్కడైనా రాయండి. ప్రతి ఒక్కరు టైం వేస్ట్ అయితే చేసుకోకండి, మీకు అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఇది ఫ్రెషర్ వాళ్ళ కోసం చెప్పాను, అందరి కోసం చెప్పాను. సార్ ఒక వీడియో చేయండి సార్, ఎలా ఉంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి పరీక్ష ఒకటి, ఎంపిక ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అనేది, పిఈటి అనేది ఎలా ఉంటుందో చెప్పాము, వాళ్ళ కోసం నేను చెప్పాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. అంతవరకు